హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడ్ రైస్ చేయడానికి రైస్ అయితే కడిగేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. బియ్యాన్ని ఒక అరగంట అయితే నానబెట్టేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక క్యారెట్, ఒక ఆనియన్తోనే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో, బీన్స్ లేకపోయినా ఒక్క క్యారెట్తో కూడా ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి టేస్టు. ఈ విధంగా క్యారెట్ని అయితే సన్నగా ముక్కలైతే కట్ చేసేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ లేకపోయినా ఏదో ఒకటైనా ఉన్నా కూడా నేనైతే ప్రిపేర్ చేస్తానండి. క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా క్యారెట్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను. ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక నేను ముందైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగినాక క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ ఉంటేనే చెయ్యాలి అనేది లేదండి. ఏ ఒక్కటి ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా క్యారెట్, ఆనియన్స్ వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే కలిపేసేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. నేను ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ టమాటా కెచప్, అదేవిధంగా 1 స్పూన్ సోయా సాస్ని అయితే వేసేసాను. ఈ మూడిటిని వేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఈ విధంగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. సాసులు వేసినాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఇంకా దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసేస్తున్నాను. రైస్ని వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ వేగటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు కదండి. వెంటనే అయితే చేసేసుకోవచ్చు మనము. చూశారు కదా, ఈ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచేసేసుకొని స్టవ్ అయితే ఆపేసేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఫ్రైడ్ రైస్ అయితే పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా లంచ్ బాక్స్లోకి తక్కువ టైంలో ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.